మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిష్యులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. లైఫ్లో ఏ లోటు ఉండదనుకుంటే డబ్బు అధికారమే కాదు, ఎంటర్టైన్మెంట్ రిక్రియేషన్ కూడా కావాలి. లేదంటే లైఫ్ డల్ అయిపోతుంది. ఎంత సంపాదించినా ఏడుపే మిగులుతుంది. లైఫ్ రోలర్ కోస్టర్ రైడ్లా ఉండాలి కానీ రోడ్ రోలర్లా కాదు. సరే గురువుగారు, మీరు చెప్పారు కదా, తప్పకుండా పాటిస్తాను. ఆశీస్సులు శిష్యురాలా. మేఘనా, అరే మేఘనా, ఏమైంది? సరిపోతుందా? ఇంకొంచెం స్పీడ్గా వెళ్దామా? మ్యాగీ ఏమైంది? రోలర్ కోస్టర్ రైడ్ అడిగావు కదా, అదే చూపిస్తున్నాను. మ్యాగీ, నీకేమైనా పిచ్చి పట్టిందా? మ్యాగీ స్లో. మ్యాగీ స్లో చెయ్యి. మ్యాగీ ప్లీజ్. ఫైనాన్షియల్ సలహాలు ఇవ్వడానికి, సూచనలు చెప్పడానికి మనకి లీగల్ అడ్వైజర్ ఉన్నాడు కదా కార్తిక్. అతన్ని ఫైనాన్షియల్ మేనేజర్ గా రిక్రూట్ చేశాను. నీకంత ఎక్స్పీరియన్స్ ఉందో కార్తిక్ కి కూడా అంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఏదైనా ఇష్యూ వస్తే సాల్వ్ చేయడం మీరు అనుకున్నంత ఈజీ కాదు. మీ వల్ల కూడా కాదని మొన్న వర్కర్ స్ట్రైక్ తో ప్రూవ్ అయింది కదా, దానికి ఏం చెప్తాం? నేను కార్తిక్ కాన్ఫిడెంట్ గా హ్యాండిల్ చేస్తాం. నువ్వు ఆ విషయంలో టెన్షన్ పడకు. వాట్ ఈస్ దిస్ బాస్? మీ బెటర్ హాఫ్ సూపర్ ఇంటెలిజెంట్, డైనమిక్. చెప్పాలంటే మిమ్మల్ని డామినేట్ చేసేంత టాలెంట్ ఉంది. రే తరుణ్, చాలా ఇరిటేషన్ తో ఉన్నాను, దయచేసి గొడవ పెట్టుకోవద్దు. నీకన్నా నేను డబుల్ చిరాకులో ఉన్నాను. నీతో గొడవ పెట్టుకోవడానికి కాదు, నీకు సలహా ఇవ్వడానికి కాల్ చేశాను. సలహానా? అవును. నువ్వెక్కడున్నావు? ఇంట్లో. ఆఫీస్కి వెళ్ళలేదా? లేదు, నా బదులు మేఘన వెళ్ళింది. నీ బదులేంట్రా? ఆఫీస్కి వెళ్లాల్సింది, అక్కడ పనులు చూసుకోవాల్సింది నువ్వు కదా. నిన్ను సోలోగా హీరోని చేయాలని కుట్రలు కుతంత్రాలు చేసింది ఇలా ఇంట్లో కూర్చోబెట్టడానికా, లేదా ఆవిడ ఆఫీస్లో చక్కెరం తిప్పడానికా? మేఘన వల్ల ఆల్రెడీ ఇష్యూ అయిందని తెలిసి కూడా తన్నెందుకు పంపించావురా? నా ఇష్టం, ఇది మా కంపెనీ. అయినా భార్యాభర్తలకు సంబంధించిన విషయంలో మధ్యలో నీకేంటి? అది స్టార్ట్ చేసింది, డెవలప్ చేసింది అమ్మ నాన్న. ఆ కంపెనీకి ఏదైనా చెడ్డ పేరు వస్తే దానివల్ల హర్ట్ అయ్యేది కూడా వాళ్ళిద్దరే కాబట్టి. అంత చెడ్డ పేరు తీసుకొచ్చే సీన్ లేదు కానీ నువ్వు ఇవ్వాల్సిన సలహాలు సూచనలు అయిపోయాయా? ఇంకేమైనా ఉన్నాయా? మేఘనతో పాటు కార్తిక్ ఆఫీస్కి వెళ్ళిన విషయం నీకు తెలుసా? తెలియటం ఏంటి? వాడే ఇంటికొచ్చి పికప్ చేసుకున్నాడు. పికప్ చేసుకున్నాడా? అరే నువ్వెలా ఒప్పుకున్నావురా? ఒప్పుకోవడం ఏంట్రా? సెన్స్ లేకుండా మాట్లాడుకో. నువ్వేం చెప్పాలనుకున్నావో డైరెక్ట్గా చెప్పు. నా పేషెన్స్ని టెస్ట్ చేయొద్దు. నీతో వచ్చిన ప్రాబ్లం ఇదేరా. ఎక్కడ చిరాకు పడాలో, ఎవరి మీద కోపం చూపించాలో ఎప్పటికీ తెలీదు. అమ్మా నాన్నల్ని మోసం చేసి ఆస్తి లాక్కుని ఒకసారి, ఇన్సూరెన్స్ క్యాన్సిల్ చేసి మరోసారి మా అందరి దృష్టిలో నీచానికి దిగజారిపోయావు. కనీసం నీ భార్య దృష్టిలో అయినా మగాడిగా మొగుడిలా ఉండు. రేయ్, నిన్ను మేం కంట్రోల్ చేయలేకపోయినా మేఘనని కంట్రోల్ చేసే రైట్స్ నీకున్నాయని మర్చిపోవద్దు. ఏంట్రా నువ్వు చెప్పేది? మేఘనని నేను కంట్రోల్ చేయడం ఏంటి? మేఘన కార్తిక్ ఒకే కారులో వెళ్ళడం నేను చూశాను. వాళ్ళ నవ్వులు, వాళ్ళ బిహేవియర్ ఏది నాకు కరెక్ట్గా అనిపించలేదురా.
కార్తిక్ మేఘన కాలేజ్ ఫ్రెండ్స్, అందుకే క్లోజ్గా ఉన్నారేమో. ఫ్రెండ్స్లా ఉంటే నీకు కాల్ చేసి మాట్లాడేంత కర్మ నాకెందుకురా? అర్థమైందిరా. ప్రొఫెషనల్గా నన్నేమి చేయలేక నా పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ చేయాలనే కదా మేఘన గురించి తప్పుగా మాట్లాడుతున్నా. రే మెంటల్, జీవితాల గురించి చెత్తగా వాగడం, స్వార్థంతో క్యారెక్టర్లని నాశనం చేయడం నీ భార్యకి మాత్రమే తెలిసిన విద్య. కార్తిక్ మేఘన ఇద్దరు నవ్వుకుంటూ క్లోజ్గా బిహేవ్ చేయడం నేను నా కళ్ళారా చూశాను. నా ప్లేస్లో వేరే వాళ్ళుంటే ఎన్ని రకాల రూమర్స్ పుడతాయో ఒక్కసారి ఆలోచించరా. మేఘనని నువ్వు గుడ్డిగా నమ్ముతున్నావు. తను ఏం చేసినా కళ్ళు మూసుకొని ఫాలో అవుతున్నావు. ఆ నమ్మకం లైఫ్ లాంగ్ నిలబడాలంటే ఈ విషయంలో నువ్వు చాలా జాగ్రత్త పడితే మంచిది. ఏ నమ్మక ద్రోహంతో మా అందరినీ దూరం చేసుకున్నావో అదే నమ్మక ద్రోహంతో నీకు నువ్వే దూరం అవుతావు. నాకు విషయం అర్థం కావటం లేదు. ఎన్నోసార్లు నన్ను ఇంటికొచ్చి మరీ తిట్టావు. అన్నయ్య అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నానన్నావు. అలాంటిది నా మంచి కోరి సలహాలు ఇవ్వడం చాలా విచిత్రంగా ఉంది. బంధాలు బాధ్యతలు నీకు లేనంత మాత్రాన నేను కిరణ్ కూడా నీలానే ఆలోచిస్తామని ఎలా అనుకుంటావు? మా మీద నీకు ప్రేమ అభిమానం లేకపోవచ్చు. రే, మనం ఒక్క తల్లి బిడ్డలం. పైకి అరుస్తున్నా, కోపం చూపిస్తున్నా నీది చిన్న పిల్లాడి మెంటాలిటీ. నువ్వు సెన్సిటివ్ అండ్ సెంటిమెంటల్ ఫూల్ ఇవరా. అలాంటి నీకు ప్రాబ్లం వస్తే మా అందరికన్నా ముందు బాధపడేది అమ్మేరా. అందుకే నీకోసం కాకపోయినా అమ్మ కోసం ఆలోచిస్తాం. నీకు హెల్ప్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాం. రే, అమ్మ కళ్ళల్లో నీరొస్తే దానికి కారణం మనమే అయితే కొడుకులుగా మన జన్మకి అర్థం ఉండదు. సార్, ఉషా గారికి కాల్ చేశారా? తొందరగా లిరిక్స్ కరెక్షన్ అయిపోతే మన రికార్డింగ్కి వెళ్ళొచ్చు. ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను. ఉషా రెడీగానే ఉంటుంది. మన కాల్ కోసమే వెయిటింగ్ అనుకుంటా. ఒక్క నిమిషం. సార్. అమ్మా ఉషా, చెప్పండి సార్. అదేనమ్మా, కరెక్షన్స్ కోసం రావాలని చెప్పాను కదమ్మా. మన ఆఫీస్లో నేను మన మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాం. నువ్వు కూడా వస్తే ఆ పని పూర్తి చేయొచ్చు. ఓకే సార్, నేను రెడీగానే ఉన్నాను. కారు ఆల్రెడీ పంపానమ్మా. మీ ఇంటికి దగ్గరలోనే ఉండి ఉండొచ్చు. నువ్వు డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేసాయమ్మా. ఓకే సార్. థ్యాంక్స్ అమ్మా. వస్తుందంట తను. ఏంటి? ఏంటి? ఏం లేదు, పని చూసుకో. మళ్ళీ ఏంటి? నా గురించి నీకెందుకో, నీ పని నువ్వు చూసుకో. మీ చూపులు నా పనిని ఎఫెక్ట్ చేస్తున్నాయి. కాస్త అటో ఇటో ఎటో అటు చూడండి. పువ్వున్న చోటే తుమ్మెదలు వాళ్తాయి. ఆకుల మీద కొమ్మల మీద చూపెందుకు తిప్పుతాయి? చూస్తే చూడండి, కానీ దగ్గరికి మాత్రం రాకండి. ఆల్రెడీ ప్రొడ్యూసర్ కాల్ చేసి కార్ పంపించానని చెప్పారు. నేను వెళ్తున్నాను. బాయ్. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. అవునంటే కాదనిలే.